అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ 6 గ్యారంటీ స్కీమ్ల హామీలపై చర్చను డైవర్ట్ చేయడానికి విగ్రహాల లొల్లిని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల సవాళ్లు ప్రతి సవాళ్లు ప్రజల దృష్టిని మళ్లించడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చెందుతుంటే మీకు విగ్రహాల సమస్య వచ్చిందా అని ప్రశ్నించారు. విగ్రహాల సవాళ్లతో ఏమైనా ఉపయోగం ఉందా అని నిలదీశారు. రైతు రుణమాఫీ ఒక బోగస్ అంటూ విమర్శించారు. 6 గ్యారంటీ స్కీమ్ల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. వాళ్ళ నుంచి ఆంతర్ వస్తున్నది, అధికార పార్టీ నుంచి విమర్శకు ప్రతి విమర్శ వస్తున్నది. నిన్న కూడా నా మీద మాట్లాడారు. నేను ఏమంటున్నా అంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయరాదు. ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎంత బకాయిలు ఉన్నారు, మీరు ఇచ్చేటువంటి బడ్జెట్ లో ఎంత కేటాయించారు, శ్వేతపత్రం విడుదల చేస్తే దానిలో ఉన్న ఇబ్బంది ఏంది మీకు? ఇప్పుడు బ్యాంక్ అధికారులేమో ఇన్ని లక్షలు అంటున్నారు, మీరేమో ఇన్ని లక్షలు అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అనేది విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు. మేము విమర్శిస్తలే, మేము మీ దృష్టి తీసుకొస్తున్నాం. మీరు చెప్పే అబద్ధాలతో రైతులు మోసం చేయకండి. మీరు నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రుణమికి ఆందోళన చేస్తారు? కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది. ప్రజలేమో రుణమాఫీ, రైతులేమో రుణమాఫీ చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు, బోనస్ చేయాలని బాధపడుతున్నారు, రైతు భరోసా చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు. యువకులేమో నిరుద్యోగులేమో నోటిఫికేషన్ ఇస్తాను ఇవ్వలేదు, ఉద్యోగులు ఇవ్వలేము వాళ్ళు నిరుద్యోగులు ఇస్తాను ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు. మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాలు స్టార్ట్ అయింది. విగ్రహాల వెళ్ళి వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట. అది సమస్య. అది విగ్రహం పెట్టడం సమస్య కాదు, విగ్రహం తీసేయడం సమస్య కాదు. ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి. రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది. అది పెద్ద సమస్య వీరిద్దరికి. ఇప్పుడు దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు? ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి. విగ్రహాల సమస్య కాదు ఇప్పుడు చర్చ జరగాల్సింది.